నింపబడి కలకాలం ఆనంద సంతోషాలతో సంసార జీవితాన్ని కొనసాగించుకొనగలరని సభాపూర్వకంగా నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. విజయ్, మౌనిక లేచి నిలబడతారు. చాలాసేపు నుంచి కూర్చున్నారుగా, లేచి నిలబడతారు. మైక్ అవుతుందా? విజయ్ చౌదరి, రైట్? విజయ్ చౌదరి మౌనికాని పెళ్లి చేసుకోవడం మాకు ససేమిరా ఇష్టం లేదండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అనేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకి ఎత్తితే వివాహం రద్దు చేస్తాం. రెండోసారి, విజయ్ చౌదరి మౌనికాని వివాహం చేసుకోవడం అస్సలు కుదరదండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకి ఎత్తితే రద్దు చేస్తాం. మూడోసారి, విజయ్ చౌదరి మౌనికాని పెళ్లి చేసుకోవడం మాకు అసలు ఇష్టం లేదండి, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, దయచేసి రద్దు చేయమంటే కుడి చేతిని పైకెత్తండి, రద్దు చేద్దాం. ప్రశ్న మారుస్తున్నాను, జాగ్రత్తగా గమనించి మీ సమ్మతిని తెలియపరచండి. విజయ్ చౌదరి మౌనికాని పెళ్లి చేసుకోవడం మాకందరికీ సమ్మతి అనేవారందరూ కాస్త మీ కుడి చేతిని పైకెత్తి మీ సమ్మతిని తెలియపరచండి. కొందరు అటు ఎత్తలేదు, ఇటు ఎత్తలేదు. అప్పడాలు ఖాళీగా ఉన్నాయి, అప్పడాలు సేమియా ఖాళీగా ఉన్నాయి. రైట్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాళ్ళిద్దరు మరి చేయత్తలేదు, మరి వాళ్ళు కూడా అడిగి కనుక్కున్నారు. నానా విజయ్, మౌనికాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏమిష్టం? ఏమంటే మీకు వినిపించిందా? వినిపించలేదంట. మౌనికాని పెళ్లి చేసుకోవడం నేను పేరు చెప్పడం లేదు, చూసారా ఆ సాటిస్ఫాక్షన్, ఆ పేరులో ఏదో ఉంది మొత్తం మీద. నేను పేరు చెప్పడం లేదు, చెప్తున్నా. చెప్తున్నానా? ఏమిష్టం? మరలా పేరు చెప్తా, నేను పేరు చెప్పనట్లేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అంటున్నాడు. రైట్ అమ్మాయి, అమ్మా మా విజయని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? షూర్. తల్లిదండ్రులు ఏం బలవంతం చేయలేదు మిమ్మల్ని, సో మీ ఇష్ట ప్రకారం ఇష్టపూర్వకంగా నీ వివాహానికి ఒప్పుకున్నారు. షూర్, డ్యామ్ షూర్. వీళ్ళిద్దరూ సమ్మతించిన తర్వాత మనం ఆగమన్నా ఆగదు ఈ బంధం. సో మీ అందరికి ఇష్టమే, వాళ్ళకి ఇష్టమే, సేవకులుగా మాకు ఇష్టమే, అందరికి ఇష్టమే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన సుదినం. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించి ఆనందించాలి, కానీ వంటామందం పెట్టుకున్నట్లుగా ఉండకూడదు తలకి. రైట్ నాన్న విజయ్, ఎంగేజ్మెంట్ అప్పుడు చూసావుగా మౌనిక, ఆ మౌనిక ఈవేనా? కరెక్ట్ చూడు, ఆ ముసుగులో ఏమర్థమైంది నీకు అమ్మా? కదా చూడు, వాళ్ళ సందేహం వచ్చింది, నువ్వు చెప్పు కరెక్ట్గా. ఆ మౌనిక నేను అంతగా బాగా గుర్తుపట్టగలనా? ముసుకున్నా సరే, మరి వాళ్ళకి డౌట్ వచ్చింది. మీరు అలా గమనించండి. ఆ మధ్య కుర్రోడికి ఇలాగే మ్యారేజ్ సెట్ అయింది శ్రీకాకుళం జిల్లా. సరిగ్గా వారంలో పెళ్లి. ఈలోగా అతిలోక సుందరిని చూడాలని ఆ కుర్రోడికి బాగా తపన ఎక్కువైపోయింది. ఇక ఆ కుర్రోడేమో సైకిల్ మీద బట్టల జాకెట్ ముక్కలు అమ్ముతుంటాడు. ఇక తిన్నగా అతిలోక సుందరిని చూడాలనుకోవడమే ఆలస్యం. సైకిల్ వేసుకుని ఆ గ్రామానికి వెళ్ళిపోయాడు. అది చిన్న గ్రామం. వెళ్ళినోడు ఊరంతా అమ్మాలి బట్టలు, కానీ ఈ అమ్మాయి ఇంటి చుట్టే మ్యాచింగ్ బ్లౌజులో జాకెట్లో, మ్యాచింగ్ బ్లౌజులో జాకెట్లో, మ్యాచింగ్ బ్లౌజులో జాకెట్లో తిరుగుతున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ శ్రీకాకుళంలో ఆడోళ్ళు జాకెట్లు వేస్తారు, అక్కడ వీడు మ్యాచింగ్ బ్లౌజులు అమ్ముతున్నాడు. తపన తపన మొత్తం మీద ఆ అమ్మాయి గుర్తుపట్టింది. కాబోయే వాడి స్వరమని గుర్తుపట్టి వాళ్ళ తమ్ముడిని పిలిచారే, మీ బావ ఓ తిరుగుతా ఉన్నాడు, కేకేర మజ్జిగ దాగి వెళ్తారన్న. ఈ గుడ్డోడు భయా, వీడి కేక ఆగేసరికి వాడు ఇక్కడ ప్రత్యక్షమై మొత్తం మీద అమ్మాయి మజ్జిగ ఇచ్చింది, తాగుతున్నాడు. మజ్జిగ తాగుతూ తాగుతూ ఎలా చూస్తాడు. అమ్మాయి అడిగింది, ఎవరిని వెతుకుతున్నారు? మా అమ్మగారు నాన్నగారు పట్టణం వెళ్ళే బట్టలు తీసుకురాడు, ఎవరు లేదు తాగండి. మరలా ఇలా ఇలా అంటాడు.
ఎవరినండి ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఎవరిని వెతుకుతున్నారు? అదే నాకు కాబోయే అని. కాబోయేనా? మీకు కాబోయే ఆవిడ్ని నేనేనండి అంద అమ్మాయి. వెంటనే వీడు అంటాడు, అయితే ఈ పెళ్లి తూచాను. ఆ అమ్మాయి అంటది, ఎందుకండి తూచాను? అమ్మా, ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు సిమలా యాపిల్ లాగా ఉన్నావు, మరి ఈరోజు చూస్తే నువ్వు అమావాస్య చంద్రమా ఉన్నట్టున్నావు, ఈ పెళ్లి తూచాను. ఈ అమ్మాయి అంది, ఏమండి ఆ రోజు మేనేజ్ చేసావండి అంది. మేనేజ్ కాదు నాయన, నువ్వు చూడు, అమ్మాయి కాదు చూడు, ఆ మౌనికనేనా? రైట్. వాక్యంలో చిన్న మాట ఉంది, నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండను గనుక సంఘంలో సమాజంలో నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ప్రియులారా, దీన్ని అంటారు అచ్చ తెలుగులో సిగ్గు దొంతర లేక మేలి ముసుగు, రెవరెన్షియల్ ఫియర్. కాబోయే భర్త దగ్గర వినయ భయభక్తులు, కుటుంబం నిండు నూరేళ్లు సంతోష సమాధానాలతో సాగాలి అంటే భార్యలో విధేయత, భర్తలో ప్రేమించే తత్వం. బైబిల్లో మాట ఉంది, గృహము విత్తము అంటే ఇల్లు వాకిలు తల్లిదండ్రులు ఇస్తారు, ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఇస్తారు, బ్యాంకు బ్యాలెన్సులు తల్లిదండ్రులు ఇస్తారు. బట్ గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చు దానం. నాన్న, మీ నాన్నగారు నీకు అన్నీ ఇవ్వచ్చు, కానీ భార్య, గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చిన దానం, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఎలా పడితే అలా వాడకూడదు, ఎలా పడితే అలా కొట్టకూడదు. ఆ గిఫ్ట్ని జాగ్రత్తగా, తల్లిదండ్రులు గృహాన్ని ఇస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తారు, స్థిర చరాస్తులు ఇస్తారు, వెండి బంగారాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. భార్య మాత్రం దేవుడు అనుగ్రహించిన దానం కనుక భార్యని గుండెల్లో పెట్టుకోవాలి. నెత్తి మీద కాదు నాన్న, గుండెల్లో పెట్టుకోవాలి. అంత పైకి వెళ్తే ఇబ్బంది పడిపోతుంది. అమ్మా, తమరు కూడా ప్రార్థనాపూర్వకంగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా మీరిద్దరూ ప్రార్థనలో ఏకీభవిస్తూ, జకరియా ఎలిజబెత్ వారిద్దరూ దేవుని యొక్క సకల ఆజ్ఞలు చొప్పున దైవ సన్నిధిలో నిరపరాధులుగా ఉన్నారట. అలాగున మీరిద్దరూ ఇక ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండేటట్లుగా సమ్మతి కలిగిన మనస్సుతో, ఒకరి మీద ఒకరు అచంచలమైన నమ్మకంతో, ప్రేమ ఆప్యాయలతో మీరు కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి. ఈ మేలి ముసుగు తొలగించడానికి దివిలో నిర్ణయించిన హీరో విజయ్ చౌదరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. బంధువులు కూడా చెప్పండి హల్లెలూయా అనండి. హల్లెలూయా అంటే అర్థం ఏమిటంటే దేవునికి మహిమ కలుగునుగాక అని. అప్పుడు చెప్పండి, బంధువులందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా అనండి. సంఘస్థులందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకవేళ బంధువులు ఎవరికైనా రాకపోతే ఒక్క పూటకి నటించండి హల్లెలూయా. అబ్బా, ఏం నటించారండి, బాగా నటించారు. అమ్మ, ఒకరికి ఎదురు బదులు నిలబడుతుంటే ఈ మేలు ముసుగు తొలగించేటప్పుడు కాస్త మీరు చప్పట్లు కొడుతూ కుర్రాడు ఎంకరేజ్ చేయండి. నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ స్వరము